తెలంగాణలో సవాళ్ల పర్వం నడుస్తోంది. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్, హరీష్ రావు. అప్పులపై చర్చలకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇప్పటికే పార్టీ ఆఫీస్ కు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా చాలా మంది చేరుకుంటూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు సంబంధించి కాంగ్రెస్ చేసిన విమర్శలకు బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తోంది. ఎలాంటి చర్చలకైనా మేము సిద్ధం అని ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు. ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ భవన్లో చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. మాజీ మంత్రులు హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు, కేటీఆర్ చేరుకున్నారు తెలంగాణ భవన్ కు. తెలంగాణ భవన్ వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్ తో మా కలీగ్ వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, జూపల్లి కూడా మరి కాసేపట్లోనే చేరుకుంటారు తెలంగాణ భవన్ కు అని తెలుస్తోంది. సో జూపల్లి వస్తే వీరు చర్చకు సిద్ధమా? వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అప్పులకు సంబంధించి ఎవరేమంటున్నారు? ఏం జరగబోతుంది ఇంకో 10 నిమిషాల్లో? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య అప్పుల లెక్కల పంచాయతీ పీక్స్ జరిగింది. ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇంతకాలం మనం చూసుకుంటే ప్రెస్ మీట్లు, బహిరంగ సభల్లో సవాళ్లు చేసుకున్న ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు డైరెక్ట్గా ఇటు ఈరోజు పార్టీ ఆఫీస్కి సంబంధించి మీ పార్టీ ఆఫీస్కి వస్తామంటూ నిన్న మంత్రి జూపల్లి కేటీఆర్కు సవాల్ చేశారు. అప్పుల లెక్కలకు సంబంధించి ఖచ్చితంగా చర్చిద్దాం, కేటీఆర్ ఉంటే నేను వస్తా అంటూ నిన్న ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. జూపల్లి వస్తే తాము అన్ని చర్చిస్తాము, తెలంగాణకు సంబంధించి 10 ఏళ్ల బీఆర్ఎస్లో జరిగిన అప్పులెన్ని, 3 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారో మొత్తం చర్చిస్తా అంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. కేటీఆర్ పదే చెప్తున్నారు, ఇటు తెలంగాణ రాష్ట్రం విభజన జరిగినప్పుడు 72,000 కోట్ల రూపాయలు తెలంగాణకి అప్పు రూపంలో కేటాయించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఉన్న 9.5 ఏళ్లలో 2,78,000 కోట్ల రూపాయలు అప్పు చేశాం. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి మొత్తం 3,50,000 కోట్లు అప్పు చేశామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ చెప్తూ వస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దాదాపు 7 లక్షల కోట్ల పైసలకు అప్పు చేశారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అప్పులపై అన్ని కూడా చర్చిద్దామంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి మంత్రి జూపల్లి ఇంకా రావాల్సి ఉంది. నిన్న ఆయన మాట్లాడినప్పుడు ఈరోజు ఉదయం 11 గంటలకి తెలంగాణ భవన్కు వస్తాను, కేటీఆర్ ఉండాలని చెప్పారు. ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించారు. ఇటు కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. దాంతోపాటు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా వచ్చారు. దీంట్లో ఇంకొక ట్విస్ట్ చెప్తున్నా, ఇప్పుడు ఇటు గురుకులాలకు సంబంధించిన స్కాములకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. కానీ ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కొన్ని కామెంట్ చేశారు. హరీష్ రావు సంబంధించి ఇటు ఎవరైతే మంత్రులు కామెంట్ చేశారో గన్ పార్క్ వద్దకు రావాలి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, హరీష్ రావు కేటీఆర్ వస్తే తాము పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు బయలుదేరుతున్నారు. హరీష్ రావు గారు గన్ పార్క్ వెళ్తారు. సార్ ఏం చెప్తారు? ఇప్పుడు జూపల్లి గారు తెలంగాణ భవన్కి వస్తా అన్నారు. జూపల్లి గారితో చర్చించడానికి అన్ని వివరాలతో బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేటీఆర్ గారు ఇక్కడ వెయిట్ చేస్తారు. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి సన్మానం చేసి బహిరంగ చర్చకు కేటీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం తెలంగాణ భవన్లో సిద్ధంగా ఉంది. ఇకపోతే మేము మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏమన్నారంటే ప్రెస్ క్లబ్ సోమాజిగూడకు రండి, ఈ గురుకుల టెండర్లలో జరిగిన అవకతవకల మీద మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు సవాల్ విసిరారు. కానీ మంత్రులు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రాము, మీరు అమరవీరుల స్తూపం దగ్గరికి రండి అన్నారు. మాకేం బేసిజాలు లేవు, సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్ని వివరాలతో రెడీగా ఉన్నాము. మీరు ప్రెస్ క్లబ్ రావడానికి ఇబ్బంది అయితే మీరు కోరిన విధంగా మంత్రులు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు, మీరు ఖచ్చితంగా హరీష్ రావు గారు రావాలి లేదా కేటీఆర్ రావాలి అని ఒక ట్విస్ట్ ఇచ్చారు. రెండోది ప్రెస్ క్లబ్ కాదు, మీరు అమరవీరుల స్తూపం దగ్గర రావాలని ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. మాకు ట్విస్ట్లతో పని లేదు, మీరు కోరిన విధంగా వాస్తవానికి మా ప్రవీణ్ గారు అన్నీ చెప్పగలుగుతారు. ఆయన ఒక సీనియర్ ఉన్నతాధికారి, గురుకులాల కమిషనర్గా సెక్రటరీగా పనిచేసిన ఉన్నతాధికారి, అన్ని వివరాలతో సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు కనుక మీరు తప్పించుకుంటే మిమ్మల్ని విడిచిపెట్టదలుచుకోలేదు. కోరిన విధంగా మేమే వస్తున్నాం, అదేవిధంగా అన్ని ఆధారాలతో వస్తున్నాం, మీరు కోరిన గన్ పార్క్ దగ్గరికే వస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే చర్చించండి, అరెస్టు చేయొద్దు, అక్రమ అరెస్టులు చేయొద్దు, మమ్మల్ని ఆపొద్దు, అక్కడ హడావిడి చేయకుండా మీడియా సమక్షంలో సాయంత్రం దాకా మాట్లాడదాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా ఏ రకంగా స్కామ్ జరిగింది, ఏ రకంగా మీరు ఇవాళ దళితులను డిప్రైవ్ చేసినారు, ఏ రకంగా బలహీన వర్గాలను, చేనేత కార్మికుల్ని డిప్రైవ్ చేసినారు, కోర్టులు ఏ రకంగా మీకు మొట్టికాయలు వేసినాయి, ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బలహీన వర్గాలకు, తెలంగాణ దళిత బిడ్డలకు ఎట్లా అన్యాయం చేసినారో అన్ని ఆధారాలతో చెప్పడానికి మేము వస్తున్నాం. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలతో చర్చ పెట్టండి. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు.
ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర దళితులకు అన్యాయం జరిగింది, రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది కనుక వారి గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ అంశాన్ని లేవనెత్తాం. ఒకవేళ తప్పు జరగకపోతే మీరు చర్చకు సిద్ధమైతే చలో లెట్ us డిస్కస్, మేము బయలుదేరుతున్నాం, అక్కడే ఉండండి, కదలొద్దు, తప్పించుకొని పారిపోవద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, సాయంత్రం దాకా మాట్లాడదాం. పూర్తి స్థాయిలో ఇటు హరీష్ రావు బయలుదేరారు, మంత్రులు ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్కి సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు కేటీఆర్ కానీ హరీష్ వస్తే మాట్లాడుతా అన్నారు కాబట్టి ఖచ్చితంగా నేనే వెళ్తున్నాను. ఇటు జూపల్లి భవన్కి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూపల్లితో చర్చలు జరుపుతారు, ఎవరి హయాంలో ఎంత అప్పులు జరిగాయని. ఈ గురుకులాలకు సంబంధించి స్కామ్కి సంబంధించి మంత్రులు సవాల్ చేశారు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదు హరీష్ కానీ కేటీఆర్ రావాలని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి మంత్రులు రావాలి, ఖచ్చితంగా గురుకుల టెండర్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినాయి, ఎంత స్కాములు జరిగాయో ఖచ్చితంగా అక్కడ మాట్లాడతాము. మంత్రులు రావాలంటూ కూడా ఇటు హరీష్ సవాల్ విసిన సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. రైట్ వాసు, అది